అందుకే భాను కావాలనుకుంటున్నాడు. భాను తనతోనే ఉండాలి అనుకుంటున్నాడు. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ముందు ముందు అతని మానసిక పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వద్దు అజయ్, ఇంకా రిస్క్ తీసుకోవద్దు. వీలైనంత త్వరగా అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. అది నువ్వు చెప్పినంత సులభం కాదు. ఏ? భాను ఒప్పుకోదు. ఇది పరిస్థితి అని భానుకు చెప్పలేం. సూరజ్ నా బాధ్యత అని ఎప్పుడు తన బాధ్యత తీసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఏం చేసినా భరించింది, భరిస్తూనే ఉంది. ఈరోజు ఏ కారణం లేకుండా తన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాను అంటే భాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. సమస్య ఇది అని తనతో చెప్పలేము, కానీ తను ప్రమాదంలో పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. డూ సంథింగ్. సూరజ్ వల్ల ఇప్పటి వరకు భాను పడిన కాదా అనేది మీరు ఒక పని చేస్తే తెలుస్తుంది. ఏంటది? నేను చెప్పినట్టు చేయండి. అర్థమైంది కదా? సరే పదండి, నేను కూడా ఒకసారి వచ్చి చూస్తాను. వద్దని చెప్తున్నాను. టిఫిన్ తినాలని చెప్తున్నాను కదా. నాకొద్దు. తినాలి. ఏంటి భాను? ఏం లేదులే జయమ్మా. నాకొద్దని చెప్తున్నానా? తిను. నేను తిన్ను. తినమంటుంటే నన్ను హాస్పిటల్ జాయిన్ చేస్తావా? మీరందరూ కలిసి నన్ను మంచావిడికి దూరం చేయాలని చూస్తున్నారు. అందుకే నాకు కోపం వస్తుంది. సూరజ్, నిన్నెక్కడికి తీసుకెళ్ళమని చెప్తున్నాను కదా. అబద్ధం. నన్ను హాస్పిటల్కి పంపించాలని చూస్తున్నారు. నిన్ను హాస్పిటల్కి పంపించాలని చూస్తున్నావని నీకెవరు చెప్పారు? నాకు అన్నీ తెలిసిపోతాయి. నాకేం తెలీదు అనుకుంటున్నారా? ఇదిగో మంచావిడా, నీకు ముందే చెప్తున్నాను, నన్ను అలా బయటికి పంపించాలని చూస్తే మాత్రం బాగుండదు. నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను. నువ్వు నాతోనే ఉండాలి. నిన్ను పంపించమని చెప్తున్నాను కదా, మరి నువ్వే ఎందుకు ఏదైతే ఊహించుకుంటా? నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్తున్నావు కదా. నేను నీకెప్పటికీ అబద్ధాలు చెప్పను, సరేనా? తిను. నేను నమ్మను. ప్లీజ్ సూరజ్, నేను చెప్పిన మాట విను. టిఫిన్ చేయి. నాకొద్దని చెప్తున్నాను కదా. నాకేం వద్దు. జయమ్మా, ఏంటి భాను, మనం మాట్లాడుకున్న విషయం ఆ అబ్బాయికి ఎలా తెలిసింది? ఇంట్లో మనం చెప్పకపోయినా సరే చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ విషయం ఆ అబ్బాయికి తెలిసిన తర్వాత మనం ఎంత చెప్పినా వెళ్తాడా? వెళ్తాడా అంటే ముందు మనం పంపించాలి కదా. ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఇంకా పంపించకూడదని ఎలా అనుకుంటున్నావు? బయటికి పంపిస్తున్నారు అంటే తనెంతగా బాధపడుతున్నాడో చూస్తున్నారు కదా. మరి ఇంకెలా పంపిస్తాము? ఏమో భాను, ఆ అబ్బాయి పరిస్థితి చూస్తే నాకు మాత్రం ఎందుకో భయంగానే ఉంది. మీరు అలాంటి విషయాలేమీ మనసులో పెట్టుకోకండి.
ఏం చేస్తున్నాడు? కత్తి తీసుకున్నాడేంటి? లోపల దాచిపెట్టుకున్నాడు అంటే ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ కత్తితో ఎవరిని చంపాలనుకుంటున్నాడు? అక్క అక్క, మళ్ళీ ఏమైంది? ఏమైందేంటి? కొంపలు అంటుకున్నాయి. ఎవరి కొంపలు? భానువా? మనకి కావాల్సింది అదే కదా. అయ్యో, చెప్పేది వినక్క. ఆ సూరజ్ గాడు డైనింగ్ టేబుల్ దగ్గరున్న కత్తి తీసుకుని దాచిపెట్టుకున్నాడు. కత్తి దాచిపెట్టాడా? దేనికి? వాడి బుర్రలో లేనిపోని ఆలోచనలన్నీ రేగొట్టావు. ఇప్పుడు ఆ కత్తితో ఎవరిని చంపాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అంత ఎవరిపైన కోపం వచ్చుంటుంది? వాడికి భానుకి మధ్య ఏజీ అడ్డమని చెప్పావు కదా. అలా ఎందుకు అనుకోవాలి? ఎలా అనుకున్నా వాడిప్పుడు ఎవరో ఒకరు ప్రాణాలు తీయకుండా ఊరుకోడు. అదే జరిగిందంటే దానికి కారణం మనమే అవుతాం. నేనేదో ప్లాన్ చేస్తే వీడేంటి ఇలా చేస్తున్నాడు? వాడు ఇంకా ఏం చేయలేదు, కానీ ఆ కత్తి తీసుకుని వాడు ఏజే పైన అటాక్ చేస్తే? ఏదో గొప్ప ఐడియా అనుకున్నాను. అసలే వాడి మైండ్ పనిచేయదు. ఇలాంటి వాడికి లేనిపోని మాటలు చెప్పావు. వాడి మనసు పాడు చేసావు. వాడేం చేస్తాడు అని నాకు టెన్షన్ గా ఉంది. పరిస్థితి ప్రాణాలు తీసే వరకు వస్తుందంటావా? కత్తి తీసి దాచిపెట్టుకున్నాడంటే అంతవరకు వస్తుందనే కదా అర్థం. నాకు తెలిసి వాడు ఖచ్చితంగా ఏజే పైనే దాడి చేస్తాడు. ఏజే, ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంటి ఏజే? ఏమైంది జయమ్మా? నన్ను హాస్పిటల్కి పంపిస్తారా అంటూ తిండి తినకుండా నానా గొడవ చేస్తున్నాడు ఆ సూరజ్. ఆ విషయం తనకెలా తెలిసింది? అదే నాకు అర్థం కావడం లేదు. సర్లే, ఏం కాదులే, ఒకసారి చెక్ చేసి వెళ్ళిపోతుంది. హాయ్ సురేష్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఇంకా టిఫిన్ చేయలేదా? నేను తిన్నను. ఎందుకు? టైంకి తినాలి కదా. నువ్వెందుకు వచ్చావు? నేనెందుకు వస్తాను? సూరజ్ ఎలా ఉన్నాడో చూసిపోదామని వచ్చాను. అబద్ధం. నిజం సూరజ్, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి చూసిపోదామని వచ్చాను. కాదు, నాకు తెలియదనుకున్నావా? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్దామని వచ్చావు. ఎవరు చెప్పారు? నాకు తెలుసులే, నన్ను మంచి ఆవిడికి దూరం చేద్దామని చూస్తున్నారు కదూ. లేదు సూరజ్,
ఇప్పుడు నువ్వు బాగున్నావు కదా, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇక్కడైతే బాను ఉంటుంది, ఏజే ఉంటాడు, జయమ్మ వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళకన్నా నేను హాస్పిటల్లో ఇంకెవరు బాగా చూసుకుంటారు? నాకు అబద్ధం చెప్తే కోపం వస్తుంది. సూరజ్, డాక్టర్ గారు కూడా చెప్తున్నారు కదా, ఇంకా నమ్మకపోతే ఎలా? నేను నమ్మను. భాను, బాగా తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురావా? అలాగే. ఏం జరుగుతుంది? డాక్టర్ వచ్చింది, ఏజే వెళ్ళిపోయారు, భాను కిచెన్లోకి వెళ్ళింది. డాక్టర్ వాణ్ణే ఎందుకు గమనిస్తుంది? వాణ్ణేదో చెక్ చేస్తున్నట్టుంది. ఇది మనకి ఉపయోగపడే మ్యాటర్ కాదులే, పద. కాఫీ నువ్వేమి ఇవ్వద్దు, జయమ్మ నువ్వివ్వు. అదేమిటయ్యా, భాను ఇస్తే తప్పే ఉంది? నిన్నేమన్నాను కదా. ఓకే ఓకే, ఇంత చిన్న విషయానికి కోపం ఎందుకు? జయమ్మ, కాఫీ మీరు తీసుకువెళ్ళండి. అది కాదమ్మా. మీరు వెళ్ళండి, నేను చెప్తాను. బాను, ఇవ్వు. బాను, సూరజ్ వద్దంటున్నాడు కదా, నువ్వు వెళ్ళు. మనం ఊహించినట్టే అతని మానసిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఏజే, ఇదేంటమ్మా, బిడ్డకేదో నయమవుతోంది, ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నాడు అనుకుంటే ఇదేంటమ్మా? నేను అదే నమ్మాను, కానీ అతనిలో మార్పు వచ్చింది. ఏజే, వద్దు నాన్న. బొడ్లో కత్తులు పెట్టుకొని తిరిగే వరకు వచ్చాడంటే ఏ క్షణంలో ఏం చేస్తాడో? నా మాట విను, వాడిని హాస్పిటల్కి పంపించేద్దాం. నా మాట విన్నానా? నువ్వు ఉండు జయమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే అతను ఇంటి వాతావరణానికి అలవాటు పడ్డాడు. వచ్చినప్పుడు ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు అతనిలో లేదు. ఇలాంటి టైంలో మళ్ళీ హాస్పిటల్ అంటే... ఏజే, మీకు పరిస్థితి అర్థం కావడం లేదు. ఇంతకు ముందున్న స్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అతనిప్పుడు భానుని ఇష్టపడుతున్నాడు, భానుతో ఉండాలనుకుంటున్నాడు, భానునే కావాలనుకుంటున్నాడు. అది అతని తప్పు కాకపోవచ్చు, కానీ అతని మానసిక స్థితి ఆ స్థాయిలోనే ఉంది. తనకి భానుకి మధ్యలో నువ్వు అడ్డుగా కనిపిస్తుంటే ఇదిగో ఇలాంటి ప్రయత్నాలే చేస్తాడు. అందుకే చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి ఏజే. ఇక ఆలోచించేదేం లేదమ్మా. ఏదోటి చేసి ముందు అర్జెంటుగా అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. నాకేదో అవుతుందని భయపడి తను మామూలు మనిషి అయ్యే అవకాశాన్ని ఎందుకు వదిలేయాలి?
తనిక్కడుంటే బావుంటాడని నువ్వనుకుంటున్నావు. తన కళ్ళ ముందు నువ్వు కనిపిస్తుంటే, భాను నువ్వు క్లోజ్గా ఉంటే అతనిలో ఈ ప్రవర్తన ఇంకా తారస్థాయికి చేరుకుంటుంది. తనిక్కడుంటే బావుంటున్నాడని మీరనుకుంటున్నారు. తన కళ్ళ ముందు మీరు కనిపిస్తుంటే, భాను మీరు క్లోజ్గా ఉంటే అతనిలో ఈ ప్రవర్తన ఇంకా తారస్థాయికి చేరుతుంది. ముందు ముందు చాలా ఇబ్బందులొస్తాయి. క్షణక్షణం మీకేం జరుగుతుందో అనే భయంతో ఇంట్లో వాళ్ళందరూ బతకాలి. ఇదంతా అవసరమా చెప్పండి? నేను ఒప్పుకున్నా భాను ఒప్పుకోలేదంటే? భాను ఒప్పుకునేదేమిట్రా? నీ ప్రాణానికి ప్రమాదం అంటే భాను కాదంటుందా ఏమిటి? భానుకేదోటి చెప్పి నేను ఒప్పిస్తాను. ఏజే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తను హాస్పిటల్లో ఉండటం మీకు మంచిది, తనకి మంచిది. ఇన్నాళ్ళు దూరంగా ఉంచాను. ఇప్పుడేదో నలుగురు మధ్యకి తీసుకొచ్చాను. తను సంతోషం ఉన్నాడు అనుకుంటే ఆ ఆనందం 4 రోజులు కూడా లేకుండా పోతుంది. ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి మీరున్నారు. మీకే కష్టం వస్తే వాళ్ళేమైపోతారు? మీకోసం కాకపోయినా వాళ్ళ గురించి ఆలోచించైనా మీరు హాస్పిటల్కి పంపడానికి ఒప్పుకోవాలి. ఒప్పుకో నాన్న. ఆ అమ్మాయి అంత ప్రమాదం అని చెప్తుంటే ఒప్పుకోకపోతే ఎలా? ఏంటో ఏజే, ఏమో భాను, ఆ అబ్బాయి పరిస్థితి చూస్తే నాకు మాత్రం ఎందుకో భయంగానే ఉంది. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారంట కదా? నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏం జరుగుతుందండి? చెప్పండి, నాకేం అర్థం కావట్లేదు. కొంపదీసి సూరజ్ని హాస్పిటల్కి పంపించాలని అనుకుంటున్నారా ఏంటి? పాపం సూరజ్ ఇక్కడ బాగానే ఉంటున్నాడు కదండి. తనకి దూరమైన ప్రేమని తను మళ్ళీ కోరుకుంటున్నాడు. అది భాను నుంచి కోరుకుంటున్నాడని అర్థమవుతుంది.
ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పి భానుని బాధ పెట్టడం ఎందుకు? అదేం లేదు భాను, క్యాజువల్గా చూస్తానంటే తీసుకొచ్చాను. ఓ అంతేనా? గదిలో ఒంటరిగా కనిపించిన భర్తతో ఈ మాటలేనా మాట్లాడేది? మరి ఇంకేం మాట్లాడుతా?